కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి అని ఆరోపిస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ వామపక్షాలు వీరికి మద్దతిస్తున్నాయని, కొన్ని విదేశీ శక్తులు వీరి వెనకున్నాయంటూ విమర్శించారు. రెచ్చగొట్టారు, ఇక్కడ కూడా మనం రెచ్చగొట్టాలి. దీని తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా కూడా మనం ఇక్కడ తయారు చేయాలి. ఫస్ట్ శ్రీలంకలో మనం చేసినాము, అక్కడ సక్సెస్ అయినాము, నేపాల్లో సక్సెస్ అయినాము, మనం ఇక్కడ సక్సెస్ వెస్ట్ బెంగాల్ మన బంగ్లాదేశ్లో అయినాము, ఇక్కడ కూడా కావాలి అనేటటువంటి ఒక దీంతో కొన్ని గ్రూప్స్ కొంత వేసుకొని బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఈ కాక్రోచ్ జనతా పార్టీకు చేసినటువంటి ఒక ఇది నేపథ్యం. వీళ్ళు నేపాల్ లాగానే బంగ్లాదేశ్ లాగానే చేయాలి. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ షేక్ హసీనా ఇంట్లోపడికి పోతారు. జనం మీ అందరికి గుర్తుండాలి, షేక్ హసీనా ఇంట్లోపడికి పోయి ఆమె అల్మారాన్ని పెట్టి అన్ని మొత్తం లూటింగ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా అదే. ఎందుకంటే జనరల్గా పార్లమెంట్ మెంబర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ హౌస్ నడుస్తున్నప్పుడు ఏదైనా విషయం ఉంటే హౌస్లో యూ రేజ్ యువర్ వాయిస్, హౌస్లో మీరు మాట్లాడాలి. ఇంటి దగ్గర ఎందుకు పోతారు? ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు.